వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ కుక్కర్లో టమాటా పులావ్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ పులావ్ని కనుక మీరు పిల్లలకు చేసి లంచ్ బాక్స్లో పెట్టారనుకోండి, లంచ్ బాక్స్ ఇట్టాగే ఖాళీ చేసేసి తీసుకొని వస్తారు. కాబట్టి కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పెద్ద సైజు 3 టమాటాలు, ఒక ఆలు, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకోండి. కసూరి మేతి, షాజీరా, లవంగాలు, ఇలాయచీ, బిర్యానీ ఆకు, 10 నుంచి 20 వరకు కాజులు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని వేసేయండి. ఇప్పుడు ఆయిల్, నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి స్పైసెస్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకోండి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా అందులోనే యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. అన్నీ కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కాజుని కూడా యాడ్ చేసేసుకోండి. మాడిపోకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలాను వేసేసుకోండి. అందులో అది కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే ఆలూని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా అందులోనే వేసేసుకోండి. ఇప్పుడు టమాటాలని కూడా అందులోనే వేసుకోవాలండి. మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా, కొత్తిమీరని కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. టమాటాలన్నీ సాఫ్ట్ అయిపోయే విధంగా కలుపుకోవాలన్నమాట బాగాను. ఇవన్నీ సాఫ్ట్ అయిపోతేనే బిర్యానీ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ మసాలా అంతా బాగా వేగిపోవాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చే విధంగా బాగా వేపుకోవాలండి. క్యాప్ పెట్టేసేసి కాసేపు. ఇప్పుడు క్యాప్ తీసేసి మళ్ళీ ఒకసారి కలపండి. అడుగంటుకోకుండా జాగ్రత్తగా కలిపేసుకోండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. మనమైతే ఏ కప్పుతో రైస్ తీసుకుంటామో ఆ కప్పుతోటే 2 కప్స్ వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. క్వాంటిటీ ఇదేనండి. ఇప్పుడు 2 నుంచి 3 మినిట్స్ దాకా ఆ రైస్ని నేను ఆ మసాలాలో వేపుకుంటున్నాను అన్నమాట. చూసి రైస్ విరిగిపోకోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఎక్కువ కలపకూడదండి మరీను. ఇప్పుడు తగినంత ఉప్పుని కూడా వేసేసుకోండి అందులోనే. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నానండి. 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అండి. ఇలా వాటర్ అంతా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసేసుకోవాలి మంచిగాను. అంత మసాలా అంతా ఆ రైస్లో మిక్స్ అయిపోయే విధంగా బాగా కలపాలన్నమాట. కలిపేసేసి కుక్కర్కి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వేడి వేడి టమాటా పులావ్ రెడీ అయిపోయిందండి. ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా ఇది సర్వ్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉందని మంచి కాంప్లిమెంట్ ఇస్తారండి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.